నువ్వు 99% అబద్ధం చెప్తావని నాకు 101% తెలుసు. దేవాళ్ళు లేడుగానే, లేకపోతే ఏనాడో నన్ను కూడా అమ్మేసేవాడు రా. Hey guys, namaste. Welcome to King Telugu game of the guys vlog. Sorry guys, గొంతు రావట్లేదు, క్షమించండి. సో ఇంట్రో మొత్తం ఈ వీడియో ఎండింగ్ దాకా నువ్వే చెప్పు. సో గైస్, ఈరోజు మనమైతే కల్కి మూవీకి అయితే వెళ్ళబోతున్నాం. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. కలికి మూవీకి పోయే వాళ్ళకి ట్యాంక్ బండ్ దగ్గర ఏం పని? ఊరికే కలికి సినిమా రోజు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈరోజు వాళ్ళకి గొంతు రావట్లేదు, క్షమించండి. సో యాక్చువల్గా మనకి మూవీ వచ్చేసి 5:30కి. సో ఇంకా చాలా టైం ఉందని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చి ఇదిగో ఇట్లా సొల్లు కొడుతున్నాం. చాలా రోజులు అయితే అందుకనే వచ్చాం. సో అలా టైం పాస్కి వచ్చాం అనమాట. సో టైం స్పెండింగ్. సో మన టైం అయిపోతే మనం కలికి వెళ్ళిపోదాం. సో కలికి వెళ్ళి రచ్చ రచ్చ చేస్తాం. గైస్ స్టార్ట్ అయిపోయాం అనమాట సో మూవీకి. సో అంటే ఇక 30 minutes ఉంది టైము. సో అందుకని చెప్పి స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి సీట్ పైన ఖర్చు వేసుకోవాలి. ఎందుకంటే చాలామంది వస్తారు కదా. సో మనం ఖర్చు వేసి పెట్టుకుంటే ముందుగా సీట్ మంది అని చెప్పి ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం అక్కడికి. అది సో మ్యాటర్. అక్కడికి వెళ్ళి కలుసుకుందాం, ఓకే. సో ఫైనల్లీ కార్ అయితే పార్క్ చేసి వచ్చేసాం. నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళే చూసినాయి. గొంతలానే రావట్లేదు. సో మాల్కి వచ్చాం. సో పైకి వెళ్ళాలి, ఇంకొక 15 నిమిషాలు ఉంది. చూసా ఎలా తీసాను? అవి ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యాయి. మొత్తం ఫుల్ ఉంది మావా. ఎప్పుడు రాబోయేదా గుంపులో? అవి ఉందే మంచాలా ఏంటి? సో ఇప్పుడు నేను లిస్ట్ చెప్తాను, అవన్నీ కొనిస్తారనమాట. ఏం లిస్ట్ వినండి, రండి నేను చెప్తా. ఐ విల్ సే ద లిస్ట్. సో నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఆ గ్రీన్ యాపిల్ అండ్ కుకుంబర్ ఒకటి కావాలి. అయ్యో వెళ్ళిపోయిందే. స్ట్రాబెర్రీ మింట్ కావాలి, చికెన్ నగ్గెట్స్ కావాలి. అక్కడ ఏమన్నా అన్నీ కావాలి. అన్నీ తీసుకుంటావా? ఆకలేస్తుంది. ఏగలు దొరుకుతాయి మామా. ఆ లిస్ట్ అంతా కలిసి చాలా ఆకలేస్తుంది. ఫీలింగ్ హంగ్రీ. హలో, నువ్వు తినక్కర్లా, నేను తినబెడతా. నీకు ఫుల్ ఉంటే నేను తినద్దా? ఇలాగే చేసావనుకో చెప్తున్నా చూడు, వెనకాల చూడు. 5 వంచాలా ఏంటి? నీ పొట్ట పెద్దదా? జ్యూస్ ఒక గ్లాస్ ఇంత గ్లాస్లో ఇస్తాడు, 230 రూపాయలు. రావట్లేదురా, గొంతు వలే ఉంది. వీడి కాళ్ళు పెద్దవి, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. నా కాళ్ళు చిన్నవి. అయ్యో, ఈత కొడుతున్నామమ్మా. కలికి సినిమా ఇది, నువ్వు ఏదో చేస్తున్నావు ఇక్కడ. ఇది ఎక్కడ చూసినట్టుంది, ఎక్కడ చూసారో కామెంట్ చేయండి. సో హే గైస్, సో ఫైనల్లీ మూవీ అయితే చూసాం మావా. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:37 అవుతుంది. ఫుల్ స్లీపు. బట్ సినిమా చూసినప్పుడు మావా ఉండింది ఒక ఎలివేషను. నిజంగా ప్రతి క్యారెక్టర్ చాలా బాగా చూపించారు. సరే చెప్పు. మెయిన్గా అశ్వత్థమ్మ క్యారెక్టర్ అయితే చాలా బాగా చూపించారు. చెప్పు, నెక్స్ట్ నువ్వు చెప్పు, పర్లేదు, కంటిన్యూ. సో ఫైనల్గా సీన్ ఏంటంటే మనకి కమల్ హాసన్ క్యారెక్టర్ అనేది ఒక 10 minutes ఉంటుంది కానీ, బట్ ఆ 10 minutes క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో చాలా పవర్ఫుల్గా అయితే చూపించారనమాట. బట్ లాస్ట్లో సస్పెన్స్ ఉంటుంది బ్రో, క్రేజీ సస్పెన్స్ అసలు. బట్ ఓపెన్గా చెప్పాలంటే సినిమా స్టార్టింగ్లో అయితే మాత్రం కొంచెం బోర్ అనిపించింది, అక్కడక్కడైతే బోర్ అనిపించింది. బట్ ఏదైతే కొన్ని సీన్స్ ఉన్నాయో వేరే లెవెల్ బావ నిజంగా. కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ ఉంటుంది. అక్కడ చెప్పు, సినిమా చెప్పు, లేకపోతే సినిమా చెప్పే బ్రో. మీరు వెళ్ళకండి బ్రో సినిమాకి, చెప్తుంది స్టోరీ. 3 గంటల స్టోరీ చెప్పి ఏముంది చెప్పు. దీంట్లో పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే మాత్రం అశ్వత్థామ. సో
అమితాబ్ బచ్చన్ అయితే మాత్రం వేరే లెవెల్ చూపించారు మావ. ఆ పవర్ కానీ సో చాలా బాగుంది, మీరు చూస్తేనే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రభాస్ని కూడా చూపించారు బాగానే, బట్ ఎక్కువ మాత్రం అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఉంటుంది. బట్ క్రేజీ ఉంది అసలు. సో చాలా బాగా చూపించారు కూడా. నాకు గొంతు రాక నేనేదో మాట్లాడతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని నేను అనుకుంటే, సో ఫైనల్గా అయితే గైస్ మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే సినిమా మీకు అర్థమవుతుంది. బట్ మొత్తం చెప్పేసినా మీకు ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అందరిలాగా మనం రివ్యూలు చెప్పాను కదా, నేను రివ్యూ చెప్పడం. సో అది మ్యాటర్. సో మా వాళ్ళు నిజంగా 8 parts అంటే అసలు మా క్రేజీ ఉంది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ వచ్చాయి బ్రో మధ్యలో భలే ఎంజాయ్ చేస్తాం మేమైతే. మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఆ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు. ఆ క్యారెక్టర్స్ ఆల్రెడీ నాకు తెలిసి మీరు వీడియోలో చూసే ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా కాబట్టి ఓకే, బట్ ఎడిటింగ్లో మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు క్యారెక్టర్ని. సో ఆ క్యారెక్టర్లు వచ్చినప్పుడు మాత్రం కొంచెం బాగా ఊపు వచ్చింది. బట్ అంత ఫన్ ఏం లేదు కానీ బట్ ఊపు వచ్చింది బాగా, వైపు వేరే లెవెల్. సో బట్ మన రాజమౌళి వేసినప్పుడు మాత్రం మన ప్రభాస్ ఒక డైలాగ్, ఓ ఈయనకు దొరికితే 5 సంవత్సరాలు వేసేస్తాం అమ్మో, అది భలే అనిపించింది నాకైతే. కాదు ఒక చిన్న ప్రాంక్ చేద్దామా, చూపిస్తాను గైస్. సో మామ ఇదిగోండి థియేటర్ అక్కడ ఉంది. సో నేనేమనుకుంటున్నా అంటే ఇదిగోండి కలికికి వెళ్ళే వాళ్ళందరూ వెళ్తున్నారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళకి బ్రో సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ వేరే లెవెల్ ఉంటుంది బ్రో అని చెప్దాం అనుకుంటున్నా. రివీల్ చేద్దాం ఏంటి. సో అది మా మ్యాటర్, ఆ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ ప్రాంక్ చేయాలా వద్దా అనేది మీరు కమెంట్ చేయండి. సో ఒక్క నిమిషం చెప్తా, నన్ను మాట్లాడి నా గొంతు రాక నేను వస్తానంటే మధ్యలో వచ్చి చైల్డ్ ఆర్టిస్ట్ లాగా. సో మీరు కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేసిన నెక్స్ట్ మినిట్ నేనేం చేస్తానంటే దీని part 2 వచ్చినప్పుడు మనం ఆ ప్రాంక్ చేద్దాం. బాయ్ గైస్. क्या करूं मैं मर जाऊं, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी, साडा कुत्ता टॉमी, साडा कुत्ता कुत्ता